హలో ఫ్రెండ్స్, ఎటువంటి రంగులు వాడకుండా ఇంట్లోనే హెల్తీగా షుగర్ కూడా వేయకుండా రోజ్ సిరప్ తయారీ చూద్దామా? ఇలా సిరప్ చేసి పెట్టుకుంటే ఎన్నో విధాలుగా డ్రింక్స్ చేసుకోవటంలో వాడుకోవచ్చు. మరి ఎలా చేయాలో చూద్దామా? నేను ఇక్కడ నాటు గులాబీలను 10 రూపాయలవి తెచ్చుకుని రేకలు మాత్రమే తీసి నీటిలో 1-2 సార్లు కడిగి స్ట్రైనర్లో వేసి పక్కన పెట్టుకున్నాను. మంచి రంగు రావటానికి చిన్న బీట్రూట్ని తొక్క తీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నెలోకి ఒక పెద్ద గ్లాస్ వాటర్ పోసి వేడెక్కిన తరువాత బీట్రూట్ ముక్కలు వేసి 2 నిమిషాలు ఆగి స్ట్రైనర్లో పెట్టుకున్న గులాబీ రేకులను వేసుకొని అన్ని రెక్కలు నీటిలో మునిగే వరకు కలుపుకొని ఒక పొంగు వచ్చిన తరువాత స్టవ్ ఆపేసుకోవాలి. ఇలా చేయటం వలన గులాబీ రేకుల రంగు నీటిలోకి దిగుతుంది. బీట్రూట్ వేయటం వల్ల ఆర్టిఫిషియల్ రంగు కలపకుండా న్యాచురల్గా డీప్ రెడ్ కలర్ వస్తుంది వాటర్కి. ఇప్పుడు స్ట్రెయిన్ చేసుకున్న వాటర్ కొలుచుకోవాలి. నాకు 1.5 గ్లాసుల వాటర్ వచ్చింది. ఇక్కడ నేను తీపి కోసం పటికి బెల్లం తీసుకుంటున్నాను. 2.5 కప్స్ వేసుకుంటున్నాను. తీపి తక్కువ తినేవాళ్ళు 1 గ్లాస్ లిక్విడ్కి 1 గ్లాస్ పటికి బెల్లం వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ వాటర్ని స్టవ్ మీద పెట్టి వేడి చేయాలి. పాకం వచ్చే వరకు మరిగించాలి. బీట్రూట్ వేయటం ఆప్షనల్. 2-3 స్పూన్ల నిమ్మరసం, వెనిల్లా ఎసెన్స్ వేసుకోవచ్చు. ఇలా చేత్తో చూసుకున్నప్పుడు జిగురుగా పాకం అనిపించినప్పుడు లేత పాకం వచ్చినట్లు అప్పుడు ఆపేసుకోవచ్చు. పాకం ఎక్కువ రోజులు ఉండాలి అంటే కొంచెం పాకం 1 స్ట్రింగ్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఉడికించుకోవాలి. చల్లారిన తరువాత వేడిలేని కంటైనర్లో స్టోర్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్ లో పెడితే కలర్ ఎక్కువ రోజులు ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో రోజ్ సిరప్ తో డిషెస్ చూపించబోతున్నాను.